బ్యాక్ టు న్యూస్. వైఎస్ఆర్సీపీ కేంద్ర కార్యాలయంలో ఆ పార్టీ ప్రధాన కార్యదర్శి సజ్జల రామకృష్ణారెడ్డి మీడియాతో మాట్లాడుతున్నారు. లైవ్లో చూద్దాం. ఈ రకంగా ఒక అద్భుతాలు క్రియేట్ చేయగలిగిన కళా దర్శకుడుగా అక్కడ పనికొచ్చేవాడేమో తెలియదు, కానీ ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర ముఖ్యమంత్రిగా అయితే ఆయన ఒక్క క్షణం కూడా అసలు ఈ 5 ఏళ్ళు ఉండడమే దౌర్భాగ్యం అనుకుంటే ఇంకా ఒక క్షణం కూడా ఉండడానికి పనికిరాడనేది అయితే మరింత ఎస్టాబ్లిష్ అయింది ఈ వారం రోజులుగా. ఎందుకంటున్నామంటే ఒక పక్క మా వైఎస్ఆర్సీపీ అధ్యక్షుడు జగన్మోహన్ రెడ్డి గారు ఎన్నికల ప్రచారంలో భాగంగా తాను ఏం చేస్తాడు బికాజ్ ప్రతిపక్షంలో ఉన్నారు కాబట్టి నేను వస్తే ఇది చేస్తాను అనే ఒక స్పష్టమైన హామీతో ఈయన ముందుకెళ్తున్నాడు. ఎక్కడ కూడా ఆంధ్రప్రదేశ్ ప్రజల భవిష్యత్తు తప్ప వేరే విషయం మాట్లాడట్లేదు. ఆంధ్రప్రదేశ్ ప్రజల భవిష్యత్తు ఈ 5 ఏళ్లుగా ఏ రకంగా ఇబ్బందులకు లోనైంది, వాళ్ళ బతుకులు ఏ రకంగా ఇబ్బందులకు లోనయ్యాయి అనేది ఎక్స్ప్లెయిన్ చేస్తున్నాడు. అలాగే ఢిల్లీకి సంబంధించినంత వరకు కేంద్రంతో ఈసారి ఒక కీలక పాత్ర పోషించగలిగిన అవకాశం రాష్ట్రాలకు వచ్చిన నేపథ్యంలో మాకు మొత్తం ఎంపీలను ఇవ్వండి, మేము అక్కడ డిక్టేట్ చేస్తాము, స్పెషల్ స్టేటస్ తీసుకొస్తామని ఒక స్పష్టమైన హామీ వైఖరిని తీసుకున్నాం. ఇందులో దాపరికం లేదు, మరుగున పెట్టింది లేదు, ఓపెన్ విత్ క్లారిటీ కన్క్లూజివ్ స్టేట్మెంట్స్, దాంట్లో అటు ఇటు లేవు. అండ్ ఈయన ప్రతిపక్షంలో ఉన్నారు. నిజంగా జగన్మోహన్ రెడ్డి గారు ఈరోజు ముఖ్యమంత్రిగా ఉండే గవర్నమెంట్లో ఉంటే ఈయన ఇట్లా అనడానికి కుదరదు. నాకు 5 ఏళ్ళ అవకాశం ఉండి ఇచ్చేస్తారు, ఎందుకంటే 5 ఏళ్ళు ఇచ్చారు జనం. ఆ రోజు రాజశేఖర రెడ్డి గారు లాగా చెప్పేవారు. 2009లో ఆయన ముఖ్యమంత్రిగా ఎన్నికలకు పోయినప్పుడు చెప్పారు, ఇదిగో నేను ఇది చేశాను, హామీ ఇచ్చినవి చేశాను, హామీ ఇవన్నీ కూడా ఇక్కడ చేశాను, ఇంతకుమించి నేను ఈసారి ఏమీ చెప్పదలుచుకోలేదు, మీరు ఆశీర్వదిస్తే మళ్ళీ మరింత మెరుగ్గా చేస్తాను, మీరు ఆశీర్వదించండి నేను వెళ్ళాడు తప్ప ఆయన వచ్చే 5 ఏళ్ళు నాకు పవర్ ఇవ్వండి నేను మొదలు పెడతానని చెప్పలే. ఈరోజు చంద్రబాబు నాయుడు గారు అదే అంటున్నారు. ఇప్పటికీ అసలు ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డి చంద్రబాబు నాయుడు తేలాలి ముందు. ముఖ్యంగా ఆయనేమో ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డి గారు అన్నట్టు ఆయన పిక్చర్ ఇస్తున్నారు. ప్రజలు అధికారం ఇచ్చింది నీకు, అది కంఫర్టబుల్ మెజారిటీతో 5 ఏళ్ల పాటు ఏం చేశావు? ఇదిగో నేను ఇది చేశాను. మీకు మోడీ, కేసీఆర్, జగన్ వాళ్ళతో సంబంధం ఏముంది? అది మా తిప్పలు మేము పడాలా? ఇదిగో చంద్రబాబు నాయుడు గారు ఉంటే పనికిరారబ్బా, ఆయనకు మీరు అధికారం ఇచ్చినప్పుడు ఫెయిల్ అయ్యారని మేము చెప్పుకోవాలా? నీకెందుకు ఆ కర్మ? నువ్వు పని చేసింటే అయినా సరే నువ్వు దానికి దిగజారుతున్నావు. దాంతోపాటు మేము ఏదైతే ముందు నుంచి చెప్తూ వస్తున్నామో గత 5-6 నెలలుగా మేము ఎలక్షన్ కమిషన్ దృష్టికి తీసుకెళ్ళి, అప్పటికి ఇంకా దాని పాత్ర మొదలు కాకపోయినా ఓటర్ల దానికి సంబంధించి అదే కాబట్టి వాళ్ళ దృష్టికి తీసుకెళ్ళి వాళ్ళు ఏమైనా చర్యలు చేపడతారేమో అని వాళ్ళను దొంగ ఓట్లు, డూప్లికేట్ ఓట్లు, అలాగే మా ఓట్లు తీసేయడం, జెన్యూన్ ఓట్స్, మా సింపథైజర్ ఓట్స్, ఇవన్నీ ఈసీ దృష్టికి తీసుకెళ్ళాం. కంటిన్యూస్ పోరాటం విత్ ఆధారాలతో సహా తీసుకెళ్ళాం. ఆ తర్వాత ఆ పోరాటం అట్టే నడుపుతుండగా ఏదో కన్సలేషన్ లాగా, చిన్న ఉపశమనం లాగా దాని పీక్ ఇంక్లూడింగ్ మా నంబర్లు ట్యాప్ చేస్తున్న విషయం ఆధారాలతో సహా నేను వ్యక్తిగతంగా కూడా మా నాయకులు ఢిల్లీలో కోర్టులో కేసు వేశారు, నేను ఆధారాలతో సహా ఇక్కడ హైకోర్టులో కేసు వేసినా కూడా ఆ టైంకు ఒక అడిషనల్ డీజీ ఇంటెలిజెన్స్ మాత్రం తప్పించారు తప్ప డీజీ అట్లాగే ఉన్నాడు. ఓటర్లది అయిపోయింది. పొలిటికల్ పోలరైజేషన్ గతంలో ఆయన కలుసుకొని చేసిండేది. ఫస్ట్ టైం ఆయన రాజకీయ జీవిత చరిత్రలో వాళ్ళ మామను దించేసి తను వచ్చిన తర్వాత రాజకీయ జీవితంలో ఓట్లు విడదీసే ఎత్తుగడకు ఈసారి పాల్పడి అది సక్సెస్ఫుల్గా ఇంప్లిమెంట్ చేశాననుకుంటున్నాడు. ఆ ప్రయత్నంలో ఆయన ఉన్నాడు. ఆ తర్వాత ఇప్పుడు కొత్తగా ఓటర్లను ప్రలోభ పెట్టే దిశగా ప్రయత్నాలు గత 10 రోజులుగా మొదలు పెడుతున్నారు, అందరూ చూస్తున్నారు. నేను ఎందుకు ఇది చేశానంటే వరుసగా ఈయన చేస్తున్న వాటిలో ఒక పక్క దాను తప్పు చేస్తూ ఇంకో పక్క తప్పు ఇక్కడ చేస్తున్నారని చూపే ప్రయత్నమే కాకుండా అందులో ఏదైనా సఫలీకృతం అవుతున్నాడేమో అని అనుమానం వస్తుంది ఈ మీడియా హైప్ ద్వారా, దాని ద్వారా ఆయనకున్న కెపాసిటీస్ ద్వారా. లేకపోతే ఇప్పటికి నాకు బాగా ఈరోజు డౌట్ ఏంటంటే బీజేపీ
చంద్రబాబు నాయుడు మధ్య సంబంధం ఏంటి? అది ఇంకా లైవ్గా అలాగే పైన ఒక ముసుగు వేసుకొని నడుస్తుందా? ఆయనకేమైనా విభేదాలు ఉంటే భారతీయ జనతా పార్టీలో గ్రూపుల మధ్య విభేదాలు ఉన్నట్టు మోడీకి ఈయనకేమైనా వ్యక్తిగత విభేదాలు ఉన్నాయి, బీజేపీతో అలాగే సాగుతోందా? ఎందుకు వస్తుందంటే నిన్న అమిత్ షా కూడా అన్నారు ఎలక్షన్ల తర్వాత తను మా దగ్గరికి వస్తాడు అని. సరే మేము ఆయన తీసుకోమన్నాడు, దట్స్ డిఫరెంట్ ఇష్యూ. వస్తాడనగలిగినంత సాహసం ఎట్లా చేయగలిగాడు? ఈయన ఇక్కడ డాన్ హిగ్జాట్ లాగా కత్తి తిప్పుతానే గాలిలో యుద్ధం చేస్తూ ఏదో చేస్తానని నేను అంటుంటే ఆయన ఆ సాహసం ఎట్లా చేశారు? దానికంటే దృష్టాంతాలు చెప్తాను నేను, కొన్ని కనపడుతున్నాయి. ఇవి ఏ రకంగా చూసినా వీళ్ళ మధ్య బంధం కొనసాగుతోంది, మరింత పటిష్టంగా ఉంది. ఎందుకంటే ఇంతకుముందు అట్లీస్ట్ ఓపెన్ కాబట్టి ఆన్సరబుల్, జవాబుదారితనం ఉండేది. ఇప్పుడు అది కూడా లేదు. రహస్య సంబంధానికి జవాబుదారితనం ఎందుకు? ఓపెన్ అయితే ఏదో చెప్పాలి ఎక్కడ చోట. అది ఉందేమో అని అనిపించేది. 2-3 సంఘటనలు ఈ మధ్య జరిగినవి. అందులో నాకు అన్నిటికంటే బాగా ఇదిగా అనిపిస్తుంది, నిన్నటికి నిన్న మొన్న దీన్ని ఫైనల్ ఎలక్షన్స్ పోలింగ్ దగ్గరకు వస్తుండగా క్యాష్ డిస్బర్స్మెంట్స్. మామూలుగా అయితే ఆయన చేసే యాగి నాకు గుర్తుండే 2009లో అయినా రాజశేఖర రెడ్డి గారు ఉన్నప్పుడు వేగంగా గుర్తుంది, స్పష్టంగా చెప్పలేను. కానీ ప్రభుత్వంలో అప్పుడు కాంగ్రెస్ ఉంది, వాళ్ళు ఏదో ఇవి చేస్తున్నారు, అన్నీ ఆపేయాలని ఈసీని అప్రోచ్ అయ్యారు ఈయన. ఈసారి వైఎస్ఆర్సీపీ మేము అది చేయలేదు. ఎందుకు చేయలేదంటే ఇన్నాళ్ళు రాచి రంపాన పెట్టి అన్ని హామీలు తుంగలో తొక్కి అటు రైతులను, డ్వాక్రా మహిళలను, ఎవరెవరైతే తాను ప్రామిస్ చేసిన వాళ్ళందరినీ తన ప్రామిస్ల వల్ల మరింత భయంకరంగా నష్టం కలిగించిన వ్యక్తి ఈరోజు అందులో ఏదో కొద్దిగా ఓ చిల్లర ఇది కనీసం ఎన్నికల దృష్టిలో పెట్టుకొని ఇస్తున్నందుకు కనీసం అట్లన్నా వాళ్ళకు వస్తుందిలే, మేము రాజకీయ ప్రయోజనాలు ఆశించి ఈసీ దగ్గరికి పోయి వాళ్ళ నోటికాడిది ఎందుకు తీయాలి ప్రజలది, ఏదో ఒక రూపంలో ఆయన నుంచి వస్తుందని అందుకే ఈసీ కంప్లైంట్ చేయలే. కానీ అందరికీ తెలుసు ఇది ఎంత ఘోరమైన నేరమో. ఎన్నికలకు 2 రోజుల ముందు ఖచ్చితంగా క్యాష్ అకౌంట్స్లో వేయించి టీడీపీ వాళ్ళు అవన్నీ వాళ్ళని తీసుకెళ్ళి అకౌంట్స్లో డ్రా చేయించి వాళ్ళ చేతికి ఇవ్వడం అంటే ఇది ప్రజల సొమ్ము, ప్రభుత్వం దగ్గర ట్రస్టీగా ఉన్న ప్రజల సొమ్మే ఎన్నికలకు ముందు వాళ్ళకి ఇట్లా ఇచ్చి ఓటు కొనుక్కోవడం. ఇది పిల్లలను అయినా చెప్తారు. అయినా ఎందుకు జడ్జిలేదు వైఎస్ఆర్సీపీ జగన్ గారు అంటే కేవలం ఆల్రెడీ సఫర్ అయినారు, ఏదో ఈ రూపంలో ఉన్న ఇస్తున్నారు కానీలే, వాళ్ళ విశ్వసించకుండా మనం జనంలోకి తీసుకెళ్తాము, ఇన్నాళ్ళు మోసం చేసిన నీ చిల్లర ఇవ్వగానే ఇది చేస్తారా నమ్మరనే ఉద్దేశంతో నేను ఇది ఎందుకు రైజ్ చేస్తున్నా అంటే ఆఖరణ 8th పెట్టారు విత్ రైటింగ్లో అట్ ఎనీ కాస్ట్ 8th కంతా ఇది రీచ్ కావాలి అని మౌఖికంగా కానీ రహస్యంగా కాకుండా డైరెక్ట్ కిందికి ఆదేశాలు పంపగలిగిన సాహసం రాష్ట్ర ప్రభుత్వం చేసిందంటే 8th రెలవెన్స్ ఏంటండి? 11th పోలింగ్ ఉందనే కదా. 5th 6th హాలిడేస్ కాబట్టి 7th చూస్తే అట్ ఎనీ కాస్ట్ 8th చేరాలంట. 8th చేరాలా అంటే 11th పోలింగ్ ఉంది, 8th డబ్బు తీసుకోవాలా, 11th వచ్చాలా, సైకిల్ గుర్తుకు ఓటు వేయాలా. ఈ మేరకు వీళ్ళు పోయి అక్కడ పోయి ప్రచారం చేయాలి. ఇంతకంటే బరితెగింపుతనం, ఇంతకంటే ఘోరం ప్రజాస్వామ్యంలో ఓ ప్రభుత్వంలో ప్రొటెక్ట్ చేయాల్సిన, దాన్ని అప్హోల్డ్ చేయాల్సిన, ఎలక్షన్ ప్రాసెస్ నడపాల్సిన బాధ్యత ఉన్న ప్రభుత్వం చేయడం బహుశా దేశ చరిత్రలో కాదు ప్రపంచ చరిత్రలో ఉంటుందని అయితే నేను అనుకోవట్లా. మా బలహీనత వల్ల మేము దాన్ని క్వశ్చన్ చేయకపోవడం కాదు, ప్రజలకు వస్తున్న డబ్బు ఎందుకు పోగొట్టాలనే ఉద్దేశంతో చేయలే. కానీ అన్యాయం, దారుణమే. మరి ఇంత చేశారే, ఈసీ ఎక్కడ నిద్రపోతుంది? ఎలక్షన్ కమిషన్ ఏ కుమ్మక్కు వల్ల వాళ్ళు క్వశ్చన్ చేయలేకపోతున్నారు. వాళ్ళ అబ్జర్వర్స్ ఉన్నారు, ఎలక్షన్ కమిషన్ డైరెక్ట్ ఇక్కడ ఉంది. దీనికి మేము చెప్పాలనా? సుమోటు తీసుకోలేరా? సెంటర్ ఎందుకు అడగలేకపోతుంది? ఎలక్షన్ ప్రాసెస్ను ఇనిషియేట్ చేసే డెమోక్రటిక్ దీన్ని ఈవెన్ ప్లే గ్రౌండ్ సరిసమానంగా అందరికీ అవకాశం అన్ని పార్టీలకు ఇవ్వాల్సిన నేపథ్యంలో అది ఇవ్వాల్సిన పరిస్థితులు అది ఇవ్వకపోగా గవర్నమెంట్లో ఉన్న చంద్రబాబు నాయుడు గారికి ఈ ఫేవర్ ఎందుకు చేస్తున్నారు? ఒక ప్రశ్న. 2, పాల్ అనే వ్యక్తి ఆయన ఒక పార్టీ పెట్టుకున్నాడు, సంతోషం, ఎవరి దాన్ని వాళ్ళు పెట్టుకుంటారు. ఆయనకు అదేది మన హెలికాప్టర్ గుర్తని అదే పనిగా అడిగారు, అందులో తప్పు లేదు. దానికి ఫ్యాన్ ఉంది, దానికి మా దానికి పోలిక ఉంది. పోయి అప్రోచ్ అయ్యాం, అప్పీల్కి వెళ్ళాం, లెక్కలేక వేసుకోవాలా? ఎందుకు వేసుకోవాలి? ఇక్కడేమో
ట్రక్ ఇంకోటి ఉంటేనే ఉంది, ఇంకో దగ్గర సైకిల్ మోటార్ సైకిల్ అంటే ఇస్తున్నారు. పైగా ఇక్కడ ముఖ్యమంత్రి గారు వెకిలిగా నవ్వుతూ ప్రెస్ కాన్ఫరెన్స్లోని ఎవరో అడిగితే, అవును జగన్ది చిన్న ఫ్యాను ఆయనది పెద్ద ఫ్యాను, ఆ పెద్ద ఫ్యాన్ చూసి ఈయన వరి అవుతున్నట్టున్నాడు అని కామెంట్ కూడా చేశారు. పైగా మా అభ్యర్థుల పేర్లు ఎట్లున్నాయో అవే తెచ్చి పెట్టారు. అసలు ఇంతకంటే ఏం ఆధారాలు కావాలా? పైగా మా కండువా లాంటి కండువాలు వేసుకొని ఆయన కూర్చుంటాడు. ఇది ఎవరు చేయించినారు? బాలినేని శ్రీనివాసరెడ్డి అంటే బాలినేని శ్రీనివాసులు, బొంతు రాజేశ్వరరావు అంటే బొంతు రాజేశ్వరరావు, దగ్గుబాటి ఉన్నాను అది కూడా వెంకటేశ్వర ఉండొచ్చు. అసలు ఇన్ని లక్షల మంది ఓటర్లలో ఎట్లా పట్టుకున్నారు పాల్ గారు? ఆయన ఇంటర్నేషనల్ ట్రంప్ దగ్గర ఉంది, ఆయన ఎట్లా పట్టుకున్నారు? ఇది ఆయన చంద్రబాబు నాయుడు గారు చేయించింది కదా, చేయించినారని ఆయనే ఇండైరెక్ట్ ఒప్పుకున్నాడు. దీనివల్ల జగన్ నష్టం అని చెప్పి హ్యాపీగా చెప్పినాడు, కండువాలా అవే వేసుకున్నారు. ఇది ఉంది. నేను ఎలక్షన్ కమిషన్ అది చూడమని అట్లా ఆ సంబంధాలు తెర వెనక జరిగినవి ఎలక్షన్ కమిషన్కి ఏం సంబంధం, అదే ఇన్వెస్టిగేటివ్ ఏజెన్సీ కదా. కానీ ఫ్యానుకు, సీలింగ్ ఫ్యానుకు దీనికి రెక్కలు ఉన్నాయి. ఈ రెక్కలు వృద్ధులు కానీ ఎవరైనా ఇదిగా ఉండే వాళ్ళైనా కొంతమంది ఓటర్ల మీదైనా ప్రభావం చూపే అవకాశం ఉంది. ఎందుకు అనుకోలేకపోయింది? అది ఇండిపెండెంట్ ఏజెన్సీ కాదని అట్లా. కానీ ఎక్కడైనా సిస్టమ్ మొత్తం మేనేజ్ చేయగలిగిన వ్యక్తిగా అఖండ ప్రఖ్యాతి సాధించిన చంద్రబాబు నాయుడు గారు ఏదో చేసి ఉంటాడనే ఇదైతే మాత్రం ఖచ్చితంగా ఉంది. ఈ ఏదో చేయడానికి అవసరమైన అవకాశం ఎవరిస్తారు? ఢిల్లీ పెద్దలు, ఢిల్లీలో రాజకీయ పతనం చేస్తున్న పెద్దలు. అంటే ఎవరు? బీజేపీ. అంటే ఎవరు? మోడీ, అమిత్ షా వాళ్ళ ప్రభుత్వాలు. నేనేమంటున్నానంటే ఇందులో 3-4 ఇవి జరిగినాయి. లేటెస్ట్గా మొన్న అసలు ఇప్పుడే వీడియో చూసి నాకు ఆశ్చర్యం వేసింది. అది ఎక్కడొచ్చింది? ఈరోజు చంద్రబాబు నాయుడు గారు ధర్నాను ఏదో చేసినట్టున్నారు. విజయవాడ ధర్నా చేశారా? ధర్నా చేసినట్టున్నారు. దానికి ఎక్కడ ఇది ఇదేమో లేదు, నాకు అడ్డం తిరగట్లే. కానీ ఇది మన సీఎం రమేష్ గారు, ఇది మొన్న ఎక్కడ పుట్టా సుధాకర్ యాదవ్ గారు టీటీడీ చైర్మన్, ఇప్పుడు మైదుకూరు అభ్యర్థి ఇన్కమ్ ట్యాక్స్ గారు. నాకు తెలియగలుగుతాను, మీరంతా జర్నలిస్టులు బాగా చాలా కవర్ చేసింటారు. ఎక్కడన్నా ఇన్కమ్ ట్యాక్స్ రైడ్లో ఒక పొలిటీషియన్ పోయి కూర్చొని ఈ రకంగా ఆర్గ్యూ చేయడం చూసినారండి ఎవరైనా? అసలు వాళ్ళు పోగానే ఏం చేస్తారు? ఫోన్లతో సహా మొత్తం సీజ్ చేసుకుంటారు. సీజ్ మొత్తం చేసి గేట్లు వేసేస్తారు, కంప్లీట్ క్లోజ్. మళ్ళీ బయటకు వస్తే తప్ప తెలియదు, ఎవరికి తెలియదు. నాకు తెలిసి అది మీకు తెలిసింటుంది. ఆయన సీఎం రమేష్ గారికి కూడా అది తెలిసిండాలా, ఎందుకంటే ఆయన కూడా జరిగినాయి కాబట్టి. అది అంత డిస్క్రీట్గా జరుగుతాయి. ఆయన పొయ్యి దబాయించడం చూస్తే, వాళ్ళు చేతులు పట్టుకొని నిలబడడం చూస్తే అసలు వాళ్ళు ఐటీ ఆఫీసర్లా నాకు డౌట్ వస్తుంది. ఒకవేళ ఇన్కమ్ ట్యాక్స్ ఆఫీసర్లే అనుకుందాం, ఇంకెవరు పక్కన కూడా దబాయిస్తున్నారు. చెప్పండి మీరు ఎవరని, ఎక్కడి నుంచి వచ్చారు, ఎవరు ఆదేశాలతో వచ్చారని. ఇది నేను ఎందుకు అడుగుతున్నానంటే, ఇది ఇంకొక నేను దీని కిందనే తీసుకుంటున్నా ఒక ఆధారం కింద. నిజంగా ఇన్కమ్ ట్యాక్స్ అధికారులు అయితే ఇమ్మీడియట్ పోలీస్ కంప్లైంట్ ఇవ్వడము, వాళ్ళ దీనికి ఏదో చేయడము ఎందుకు చేయలేదు? లేదా సెంటరు ఆ డిపార్ట్మెంట్ కానీ ఓ స్టేట్మెంట్ ఇవ్వడం కానీ అది ఎందుకు జరగలేదు? పోనీ వాళ్ళు కాకపోతే చంద్రబాబు నాయుడు గారి డ్రామా ఎందుకు ఎక్స్పోజ్ చేయట్లేదు? వాళ్ళన్నా చేయాలి. వాళ్ళు వచ్చి ఎవరో పాయింట్అవుట్ చేసి ఇది ముఖ్యమంత్రి ఆడిన డ్రామా, వాళ్ళు మా వాళ్ళు కాదబ్బా ఎవరో తెలియదంటే అప్పుడు మీ జర్నలిస్ట్ మిత్రులు మీరన్నా వెంట పడతారు, ఎవరబ్బా వీళ్ళని పోయి పట్టుకుంటారు, వాళ్ళని ఎవరన్నా తీసుకొచ్చి పెడతారు. అదే తెలియట్లా. పైగా దాని మీద ఈరోజు ఈయన ధర్నా. ఇది రాష్ట్రానికి కేంద్రానికి మధ్య యుద్ధం. అటు మోడీ ఇటు జగన్ మధ్యలో కేసీఆర్ అందరూ కలిసి చేస్తున్నది అనాలి. జనం అందరూ ఓయమ్మా మా చంద్రబాబు నాయుడుకి ఏం జరుగుతుందో అనుకోవాలి. అనుకొని ఇమీడియట్ రేపు ఓట్లన్నీ పోయి అడుగుద్దాలి. ఇది సెంటర్ ఎందుకు రియాక్ట్ కావట్లా? డ్రామానన్నా ఎక్స్పోజ్ చేయండి. మాకు తెలియదు నిజంగా వారు అపోజిషన్లో ఉన్న పార్టీగా ఏం జరిగింది అనేది మేము చేయలేము. మాకు కనపడుతున్న బిట్వీన్ ది లైన్స్ కనపడుతున్న అనుమానం చెప్తున్నాం. ఆయన దబాయింపు చూస్తుంటే అర్థం కావట్లా. అర్థం కాక ఏదో నడుస్తుంది అనుకున్నాం. వీళ్ళు డ్రామా ఆర్టిస్టులన్నా కావాలా, లేదంటే వీళ్ళ కింద వీళ్ళ చెప్పచేతుల్లో ఉన్న పోలీస్ ఆఫీసర్లన్నా కావాలా, లేదా ఐటీ వాళ్ళు అయితే వాళ్ళన్నా ఏమేది మా రైట్ నువ్వు ఇది చేసినావని చెప్పి ఏదో అబ్స్ట్రక్షన్ డ్యూటీ
డెలివరింగ్ ద డ్యూటీస్ అని వాళ్ళు కేసు అన్నా పెట్టాలి. 3 జరగలేదంటే వాళ్ళన్న ఆన్సర్ ఇవ్వాలి, ఈయన ఆన్సర్ ఇవ్వాలి. అంటే ఇది ఎందుకు చెప్తున్నానంటే ఈ 2-3 రోజుల్లో ఎన్నికలు ఉండగా ఈయన చేస్తున్న వాటిని ప్రజలను కన్ఫ్యూజ్ చేసి, ఓటర్లను కన్ఫ్యూజ్ చేసి, ఈయన పోరాట యోధుడుగా సెంటర్ మీద ఆయన ఆశీస్సులతో ఇక్కడ జగన్ గారు ఉన్నట్టు, వైఎస్ఆర్సీపీ ఉన్నట్టు, వాళ్ళతో పోరాడి రాష్ట్ర హక్కులను కాపాడుతున్న నాయకుడిగా ఈయన చూసి ఓట్లు వేయాలనేది ఒక పక్క. ఇంకో పక్క డబ్బులు, ప్రజల సొమ్ము లాస్ట్ మినిట్లో ఆయన 1000 కోట్లు మింగినవన్నీ పక్కకు పోగా బయట నుంచి బ్యాంకుల నుంచి అప్పు తీసుకొచ్చి ఎంత వడ్డీ అయినా సరే రేపు ఓట్లు కొనడానికి తాను ఇస్తున్నది అదనంగా ఇవ్వడంతో పాటు ఇట్లా ప్రలోభ పెట్టే ప్రయత్నం చేయడం అనేది అందరూ గుర్తించాలా. వచ్చిన డబ్బులు ఎన్ని ఇచ్చినా అవి తీసుకోండి, అవి ప్రజల సొమ్ము, దానికేమీ ఇది కాదనట్లా. కానీ ఈ చిన్న దానికోసం 4 సంవత్సరాల 9 నెలల పాటు రాచి రంపాన పెట్టి మీకు ఇచ్చిన ఈరోజు 10,000 కూడా ఇప్పటికి 30,000 రూపాయలు వడ్డీ కట్టారు. డ్వాక్రా మహిళలు కనీసం 20,000 30,000 వడ్డీల రూపంలో వాళ్ళు చెల్లించుకున్నారు. ఎందుకు? ఈయన మాటలు నమ్మి. రైతులది మరీ ఘోరం. ఆయన ఆల్మోస్ట్ 87,000 crores ఇప్పుడు ఇచ్చింది 14,000 16,000 కోట్లు, ఇలా 8,000 చిల్లర కోట్లు ఇవ్వాలి. వాళ్ళు వడ్డీల రూపంలో 20-30,000 ఎంత కట్టుకోవట్లో ఎంతైనా తెలియదు వాళ్ళ పరిస్థితిని బట్టి. కానీ ఈయనొక సిస్టమే దెబ్బతింటే ఆయన కన్సలేషన్ ఇచ్చింది 14,000, ఇలా 8,000 కోట్లు బాకాయ ఉన్నారు. ఆయన కాలం అయిపోయింది, ఎన్నికలు వస్తున్నాయి, ఇంతవరకు దానికి ఊసు లేదు. ఇంకా అది దాని గ్లామర్ పోయింది, ఆ పాయింట్ పక్కకు దోశారు. ఇంకొక రైతులకు అన్నదాత ఏదో పేరు పెట్టుకి ఇంకోటి అని చెప్పి 2,000 3,000 ఇస్తున్నాడు. సో ఏదో 4,000 అడిషనల్ వచ్చాయి, అమౌంట్ వచ్చింది కాబట్టి వాళ్ళు ఏదో మాట వింటారు, ప్రలోభపడతారనేది ఆయన ఆశ. సో ఇవి 4 సంవత్సరాల 9 నెలలు ప్రజల ఊసు పట్టకుండా తాను, తన కొడుకు, తన కుటుంబం, తన వెనకంబడి ఉండే అనుచరగణం, ఆ తర్వాత కింది వరకు జన్మభూమి కమిటీల పేరుతో ఏర్పాటైన ఆ జలగల్లాంటి వీళ్ళు, రక్తం పీల్చుకునే జలగల్లాంటి వాళ్ళు, వీళ్ళ తప్ప ఏమి పట్టించుకునే వ్యక్తి ఈరోజు మళ్ళీ అదే కడుపు మార్చి ఆఖరికి ఒక అన్నం మెతుకో పచ్చడి మెతుకో ఇచ్చినా ఎంత ఆనందంగా తింటారనే దృష్టితో అనే ఫిలాసఫీని నమ్ముకున్న వ్యక్తిగా, దగ్గర నీళ్ళు ఇవ్వకుండా లాస్ట్ అంగలార్చేటప్పుడు అప్పుడు కుక్క నీళ్ళు ఇవ్వడం ద్వారా వాళ్ళను ఆనందింపజేయచ్చు, ఆ దీంతోనే తను మెస్మరైజ్ చేసి కొట్టేయచ్చు అనుకునే వ్యక్తిగా, నమ్మే వ్యక్తిగా ఆయన ఇప్పుడు ఈరోజు ఆఖరకు దీనికి తెగించారు. ఇది ప్రజల దృష్టిలో ఉంచుకోవాలి. ఖచ్చితంగా మళ్ళీ చెప్తున్నాం, సెంటర్ అంటే అక్కడ ఉన్న బీజేపీకి ఈయనకు లోపాయికారీనో తెర వెనక సంబంధాలు చాలా గట్టిగా ఉన్నాయి. అవి ఎస్టాబ్లిష్ చేసే ఆధారాలే నేను ఇంతకుముందు చెప్పింది. దీనికి వాళ్ళ ఆన్సర్ ఇవ్వాలి, ఈయన ఆన్సర్ ఇవ్వాలి. ఈ రోడ్డు మీద ఎక్కేసి దబాయించి తానే డ్రామా ఆర్టిస్టులు పంపి ఆల్రెడీ సోషల్ మీడియా అవుతుంది, రేపు నుండి పడిపోతాడు ఆయన స్టేజ్ మీద ఉన్నట్టుండి, అప్పుడు అందరూ ఆ సంపత్తితో ఓట్లేస్తారని, అందులో ఇది కూడా భాగమేమో తెలియదు, ఇంకా ఎన్ని విద్యలు ప్రదర్శిస్తారో తెలియదు. కానీ ఇవన్నీ ఏది నమ్మవద్దని ప్రజలకు మరోసారి విజ్ఞప్తి చేస్తున్నాం. అండ్ పోలింగ్ డే రోజు క్లీన్గా అందరూ ఇది తలలో ఎలాంటి ఆలోచనలు పెట్టుకోకుండా 5 ఏళ్ళు ఆయన ఏం చేశాడు, నమ్మితే ఆయనకే వేయండి, బ్రహ్మాండం. 5 ఏళ్ళు ఆయన చేశాడు, ఈయనే మనకు మంచి ముఖ్యమంత్రి, తెలుగుదేశం ఉంటేనే మాకు జీవితాలు బాగుపడతాయంటే నిరభ్యంతరంగా వేయచ్చు, ప్రజాస్వామ్యం ఇది. లేకపోతే మాత్రం ఇక్కడ ఒక ఆశాకిరణం ఉంది, క్లియర్గా ఒక వారసత్వం ఉంది. ఇక్కడ వేస్తే మన బతుకులు బాగుపడతాయి అనుకుంటే రాజన్న రాజ్యం వస్తుంది అనుకుంటే ఈ వైపు వేయండి అని ప్రజలందరికీ మరోసారి అప్పీల్ చేస్తున్నాం. థ్యాంక్ యూ. ఇదే అందులో భాగమే ఇది. ఈయన ఏది జరిగినా ఆశ్చర్యపోవాల్సిన అవసరం లేదు. ఆయన ఖచ్చితంగా ప్రజల దృష్టి మళ్లించడానికి, మళ్ళీ చెప్తున్నాను, ఇప్పుడు నేను చాలాసార్లు మీడియా స్పేస్ ఆ మేరకు పక్కకు తీసుకుపోవడానికి, లేకపోతే మేము మాట్లాడాల్సిన వేరే సబ్జెక్టు మీద మాట్లాడాలా, పోలవరం అవినీతి మీద మాట్లాడాలా, అమరావతి అవినీతి మీద మాట్లాడాలా, ఈ భూమిలో పూలింగ్ అనే పేరుతో ఎంత దోపిడీ చేశాడో మాట్లాడాలా, అవి పక్కకు పోతాయి. ఎందుకంటే దీనిని పాయింట్ అవుట్ చేయాల్సి వస్తుంది. మీడియా స్పేస్ను లాగేసుకుంటున్నాడు కాబట్టి ఇది క్రియేట్ చేయొచ్చు. ఆయనే వైలెన్స్ క్రియేట్ చేస్తాడు,
ఆయనే చేస్తాడు, ఇక పలానా వాళ్ళు చేశారంటారు. మా హిస్టరీ మొత్తంలో అలాంటిది లేదు, అది ప్రజలకు తెలుసు, మీడియాకు కూడా తెలుసు. వైఎస్ఆర్సీపీ హిస్టరీలో మరీ ఎప్పుడు చెప్తుంటాం, 14 నెలల జగన్మోహన్ రెడ్డి గారి పాదయాత్ర, కోట్ల మంది ప్రజలు పార్టిసిపేట్ చేసిన పాదయాత్రలో ఆయన వదిలేయండి, ఆయన చుట్టూ ఉండే వాళ్ళని వదిలేయండి, ఆయన చూడడానికి రాష్ట్ర వ్యాప్తంగా కార్యకర్తలు వచ్చిన ఒక చిన్న ఇన్సిడెంట్ కూడా ఎక్కడా జరగలేదు. వాళ్ళు రెచ్చగొట్టిన పసుపు నీళ్లతో రోడ్లు కడిగినా ఎక్కడా జరగలే. ఎందుకు జరగాలంటే మా లీడర్ అలాంటి వాడు. అది ఏదైనా ఇంతకంటే ప్రూఫ్ ఏముండాలి? నేను అనేది మామూలుగా అయితే ఆవేశం వస్తుంది, మాకు మా లీడర్ నడిస్తే పసుపులో నీళ్ళతో కడుగుతారని. ఎక్కడా లేదే, ఎక్కడా లేవు. ఏదైనా భరిస్తా వస్తున్నాం తప్ప, ఎందుకంటే ఆయన అలాంటి ఆయన కాబట్టి, ఆయన సహించారు కాబట్టి, పార్టీ అలాంటిది కాబట్టి వాళ్ళు ఏం చెప్పినా జనం నమ్మర్లేండి. నేనే దాంట్లో చిన్న క్వశ్చన్లు, ఎందుకంటే ఇది క్వశ్చన్ చేయొచ్చు, పోయి దీన్ని ఈసీకి ఇవ్వచ్చు. మన ఎవరైనా డెమోక్రటిక్ వాయిస్ రైజ్ చేయాలంటే అరణ్య రోధంలాగా ఉన్న రోజుల్లో మేము రైజ్ చేసే పెద్ద పాయింట్లకే దిక్కు లేదు, ఇది చిన్నదవుతుంది. నిజంగానే పోకూడదు. ఆయన రెస్పాన్సిబుల్ సీఎంగా ఏ రోజు వ్యవహరించారు? పోలీస్ ఆయన కింద ఐఎమ్ నాట్ టాకింగ్ అబౌట్, మళ్ళీ ఇది ఒకటి ఉంది, మళ్ళీ ఆ పోలీసులతోనే స్టేట్మెంట్ ఇప్పిస్తాడు ఆయన. మనం అందరినీ అంటున్నారు, ఎవరిని అని అట్లా ఠాకూర్ లాంటి వాళ్ళని అంటున్నాము. ఇలాంటి ఇప్పటికీ ఆయన వెనక నుంచి ప్రైవేట్ కార్లో తిరుగుతా సలహాలు ఇస్తా ఏబి వెంకటేశ్వరరావు లాంటి వాళ్ళని అంటాము. వాళ్ళ కింద ఉండే కొందరు తత్తుల్లాగా పనిచేస్తున్న ఆఫీసర్లను, వీళ్ళ చెప్పు చేతల్లో ఉన్న వాళ్ళని అంటున్నాం, మళ్ళీ అంటున్నాం. వాళ్ళతోనే ఇవి నడుస్తున్నాయి. పైన స్ట్రిక్ట్ ఆఫీసర్ నిజంగా ఎట్లా అలవ్ చేస్తారండి? సీఎం ఎప్పుడు మొన్న అయిపోయింది, ఏ రోజైతే షెడ్యూల్ వచ్చిందో ఆ రోజు నుంచి హీఈస్ ఆన్ పార్ విత్ ఎనీ సిటిజన్ లాగానే. మా జగన్మోహన్ రెడ్డి గారు మా నాయకుడు ఎట్లా ఆయన ఒక పార్టీ, కానీ ఎక్కడుంది? ఈ రోజు కూడా ఆయన నేను అంటాడు, సీఎం అంటాడు, ఆయన చేసేవన్నీ ఆయన చేస్తున్నాడు. పోలీస్ వెహికల్స్లో తమ చెప్పు చేతల్లో పనిచేసే పోలీస్ వెహికల్స్తో సెక్యూరిటీ పెట్టి కాన్స్టిట్యున్సీకి 25 నుంచి 50 కోట్లు తరలిస్తున్నారు, పోతున్నాయి తెలుసు. ఎవరికి చెప్పాలి? ఈసీకి ఇస్తే వాళ్ళు అట్లా పోతారు, మళ్ళీ ఎవరిని అడుగుతారు? డీజీపీని అడుగుతారు. ఆయన కిందకి పంపిస్తాడు, నథింగ్ ఈజ్ హ్యాపెనింగ్ అంటాడు. ఇది చేయాలంతే కానీ. అందుకే ప్రజలకే దండం పెట్టేది, నాయన ఇంకా ఇలాంటి వాళ్ళు మోయడం అనేది కష్టం, పాలన అనేది లేదు అని ఎందుకు ఈరోజు పోతున్నాయి. ఇప్పుడు ఏదో ఎక్కడో ఒక చోట వాళ్ళు తప్పు చేస్తా అంటే మీడియా కూడా ఎక్కడన్నా పట్టుకోవడమో కుదురుతుంది, లేదా ఎవరికైనా కంప్లైంట్ ఇచ్చి డైరెక్షన్ తీసుకురావచ్చు. నువ్వు మొత్తం నడిపించేదే దాంతోనే నడుపుతున్నప్పుడు దాన్ని క్వశ్చన్ చేయడానికి లేని హెల్ప్లెస్ పరిస్థితిలో నువ్వు ఎక్కడికి పోతావు? ప్రజలకు అప్పీల్ చేస్తున్నావు. ఈ క్రూషియల్ డెసిషన్ తీసుకునే రోజు రేపు 11th కాబట్టి, వన్స్ ఫర్ ఆల్ అన్నిటికీ విరుగుడు అదే కాబట్టి, ఇలాంటి పాలన, ఇంతటి దరిద్రపు గుట్టు పాలన, ఇలాంటి అసలు అరాచకము పాలన అనేది, పాలన లేకపోవడం అనేది దానికి స్వస్తి పలకడానికి ఆ రోజు వేటు వేయమని చెప్తున్నారు. జగన్మోహన్ రెడ్డి ఎవరు మోడీ గాలి వీస్తోందని జనరల్గా మాకు ఆయన జగన్మోహన్ రెడ్డి గారు క్లియర్గా చెప్తున్నదంటే, మాకు సంబంధించినంత వరకు ఢిల్లీ మీద మేము కామెంట్ పెద్ద చేయము, అక్కడ ఎవరు వస్తారనేది తర్వాత ఎవరు వచ్చినా మా పని ఏదో మేము చూసుకుంటాము. అది స్టేట్ ఇంట్రెస్ట్, ఈయనలాగా వ్యక్తిగతమైన స్వార్థం కాదు, స్టేట్ ఇంట్రెస్ట్. అది ట్రాన్స్పరెంట్ ఓపెన్. ఇది ఓవరాల్ నేషనల్ ఎట్లుందంటే ఈ రోజుకు ఏవి చూసినా కూడా అంతో ఇంతో అవకాశం అయితే దానికైతే కొంత కనపడుతుంది, ఎక్కువ కనపడుతుంది. వేరే కాంగ్రెస్కి అంత కనపడట్లా. దట్ ఈజ్ సిచ్యువేషన్. యాజ్ అన్ అవుట్ సైడర్ ఇక్కడున్న దాంట్లో, ఇక్కడ బీజేపీ రెలవెంట్ పొజిషన్లో పోటీలో ఉంటే మా కామెంట్ అది ఇదే అవుతుంది. దానికని అక్కడెక్కడో నేషనల్ లెవెల్లో జరుగుతుంది అంటే ఇదే ఆబ్జెక్టివ్ పిక్చర్ కాబట్టి కట్టుబడి ఉంది. డీజీపీకి సంబంధించిన కట్టుబడి ఉండే కాదు, రిపీటెడ్ అప్పీల్ చేస్తున్నాం. ఇప్పుడన్నా తప్పించండి, ఇప్పుడన్నా. ఎందుకంటే వైటల్ లింక్ కట్ అయితే కనీసం కొంత కింద పోలీసు అధికారులు వాళ్ళు ఊపిరి పీల్చుకోలేక అవస్థపడుతున్నారు, టెర్రరైజ్ చేస్తున్నారు. వాళ్ళు కొంచెం స్వేచ్ఛగా పనిచేసే అవకాశం ఉంటుంది అనేది. రెండవ మేనిఫెస్టోకి సంబంధించిన జగన్మోహన్ రెడ్డి గారు ఆల్మోస్ట్ ఆయన పాదయాత్రే ఒక మేనిఫెస్టోకి అవసరమైన బ్లూ ప్రింట్ తయారు చేసుకోవడానికి ఉపయోగపడింది. అందులోనే ఆయన చాలా వరకు ఆయన ఏమిటి, ఆయన రేపు వస్తే పాలన ఎలా ఉండబోతుంది, ఏ వర్గాలకు ఏం చేస్తారనే చాలా వరకు ఇదయ్యారు. కాబట్టి దాదాపు చెప్పాను కదా నేను, ఎప్పుడు వైఎస్ఆర్సీపీలో జగన్మోహన్ రెడ్డి గారు సడన్ సర్ప్రైజెస్ డ్రామాటిక్ అయితే ఉండవు, అవసరం లేదనేది. ఏదన్నా
ముందు నుంచి ఎట్లుంటారో అట్లే ఉంటారు. దానికి కొంచెం స్పష్టంగా విశదీకరించారు.